విద్య మనిషిని సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. చదువుకోవడం వల్ల ఎవరైనా సమాజం పైన సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోవచ్చు. అంతేకాదు, చదువు మంచి భవిష్యత్తును కూడా ఇస్తుంది. కానీ చదువు ఉద్యోగాన్నే కాదు, మనిషి ఆయువును కూడా పెంచుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లలో విద్యను అభ్యసించడం కూడా ఉందని అంటున్నారు. ఇలా తమ కెరియర్లో ఎక్కువ విద్యను పొందటం వల్ల మనిషి ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 60 దేశాల్లో వందలాది మంది వ్యక్తులపై ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం నుంచి సేకరించిన మొత్తం డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే ఈ అధ్యయనంలో ప్రజలు ఎన్ని సంవత్సరాల పాటు విద్యను అభ్యసించారని, వీరిలో మరణాల శాతం ఎంత ఉందని తెలుసుకోవడానికి వారు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ విద్యను అభ్యసించిన వారికంటే తక్కువ పాఠశాల విద్య ఉన్నవారు తొందరగా చనిపోతున్నారని తాజాగా వెల్లడైన ఈ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో విద్యను ఎక్కువగా అభ్యసించి చాలా మంది తమకు తెలియకుండానే తమ ఆయుష్ను పెంచుకుంటున్నారని ఈ అధ్యయనంలో తెలిసింది. ఇలా విద్యను అభ్యసించిన వారిలో ప్రతి సంవత్సరం 2% మరణాలు తగ్గాయని అధ్యయనంలో తెలిసింది. కాలేజ్ విద్యతో పోల్చితే పాఠశాలల్లోనే తమ చదువును ఆపేసిన వారిలో మరణాల రేటు దాదాపు 34% ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ఆహారం, ధూమపానం, అధిక మద్యపానం సేవించటం విద్యపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు ఎక్కువగా గడిపితే అంత మంచిదని, అలా గడపడం వల్ల ఆయుష్ను పెంచుకోవచ్చని తెలిపారు. విద్యను అభ్యసించడానికి ఎలాంటి వయోపరిమితి లేదని, అన్ని వయసుల వారికే విద్య చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.